ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు వాక్యం ఏమిటంటే సామెతలు 19:22. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా అందమైన లోతైన సత్యాన్ని చెబుతోంది. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అంటే మనము ఇతరుల పట్ల దయ, ప్రేమ చూపించాలి. అప్పుడు మనం వారి హృదయాలలో స్థానం సంపాదిస్తాము. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది డబ్బుతో ఇంప్రెస్ చేయాలని చూస్తారు, మాటలతో ఇంప్రెస్ చేయాలని చూస్తారు. కానీ దేవుని వాక్యం చెబుతోందేంటంటే కృపచూపే మనిషే నిజంగా అందరికీ ప్రియుడవుతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న సహాయం, లేదా ఒక మంచి మాట, లేదా ఒక చిన్న ఆదరణ, ఇవి ఎవరి జీవితాన్నైనా సరే మార్చగలవు. ప్రియులారా, మనకు పెద్దగా ఏమీ లేకపోయినా సరే మన దగ్గర ఉన్న దయ, ప్రేమ, మనస్సు, ఇవే చాలా గొప్పవి. ఇప్పుడు వాక్యం రెండో భాగం చూడండి, రండి. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. ప్రియులారా, దీనర్థమేమిటంటే అబద్ధం చెప్పి గొప్పగా కనిపించడం కన్నా నిజాయితీగా, సాదాసీదాగా జీవించడం చాలా మంచిది. ప్రియులారా, ఈ రోజుల్లో కొంతమంది అబద్ధాలు చెప్పి ఎదగాలని చూస్తారు, తప్పు మార్గంలో ముందుకు వెళ్లాలని చూస్తారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది, అబద్ధంతో వచ్చిన విజయం విలువలేనిది, నిజంతో వచ్చిన జీవితం ఆశీర్వాదమైనది. ప్రియులారా, దేవుడు మన దగ్గర ఏమి ఉందో చూడరు, మన హృదయం ఎలా ఉందో చూస్తారు. మనలో కృప ఉందా, లేదా మనం నిజాయితీగా ఉన్నామా? ఇవే ముఖ్యమైనవి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కృప చూపే మనిషిగా మారుతాను. నేను అబద్ధాన్ని విడిచిపెట్టి నిజాయితీగా జీవిస్తాను. ప్రియులారా, కృప మనల్ని ప్రేమించబడే వారిగా చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక.